హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ పులుసు ప్రాసెస్. ముందుగా వంకాయలని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కావలసిన మసాలాలు, స్పూన్ ధనియా, కొంచెం వేగినిచ్చి స్పూన్ పీనట్, డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి కట్ చేసినవి స్పూన్తో 5 స్పూన్లు తీసుకున్నాను. కరేపాకు, కొంచెం కరేపాకు పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి స్పూన్ జీలకర్ర, స్పూన్ అవిసె గింజలు, నువ్వులు స్పూన్ వేసి కొంచెం వేగనివ్వాలి. మాడిపోకుండా కొంచెం లైట్గానే వేగనివ్వాలి. గార్లిక్, 5 to 6 గార్లిక్ రెబ్బల్ని వేసుకున్నాను. అవి అన్నీ చల్లగా అయ్యే వరకు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసి 2 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ని వేసి ఎక్కువ వేగనివ్వకుండా లైట్గా కొంచెం మగ్గే వరకు వేగనివ్వాలి. లైట్గా మగ్గినవి ఇవి మగ్గే వరకు అప్పటి వరకు గ్రైండ్ చేసుకుందాం. మసాలా గ్రైండ్ చేసుకున్నాము. మళ్ళీ ఈ ఆనియన్ మగ్గినవి వేసి గ్రైండ్ చేయాలి. ఆనియన్లో 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసి ఎమ్మటే స్టవ్ ఆపేయాలి. కొంచెం మిక్స్ చేసి ఇది కూడా ఈ మసాలాలో వేసేయాలి. వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకున్నాము. వంకాయలని అన్నీ శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. మళ్ళీ వాటర్లో స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ కరిగే వరకు మిక్స్ చేసి ఒక్కొక్క వంకాయని మధ్యలోకి కట్ పెట్టి అటు ఇటు కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టినాక చెక్ చేసుకోవాలి, ఏమన్నా పురుగులు గిరుగులు ఉంటాయేమో అని. సాల్ట్ వాటర్లోకి వేసేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అన్ని వంకాయలని ఇదే ప్రాసెస్లో కట్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ కట్ చేసేసుకున్నాము.
సాల్ట్ వాటర్లోనే పెట్టి ఒకసారి సాల్ట్ వాటరు మార్చేయాలి. వేరే నీళ్ళు వేసేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసింది స్టఫింగ్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో స్టఫింగ్ చేయాలి. అన్నీ స్టఫింగ్ చేసుకున్నాము. ఇంకా మసాలా మిగిలినది ఇది కర్రీలోకి వేసేయాలి. స్టవ్ మీద బౌల్ పెట్టి 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అన్ని ఆయిల్లోకి వంకాయలని వేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గే వరకు లోలో పెట్టుకొని మూత పెట్టేయాలి. చింతపండు అప్పటి వరకు చింతపండుని నానబెట్టుకుందాం. వంకాయ పులుసులోకి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చాము. కొంచెం అడుగు అంటకుండా మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేయాలి. ఈ మిగిలిన మసాలా మొత్తాన్ని వేసేసుకోవాలి. స్టఫింగ్ చేసినాక మిగిలిన మసాలా ఇది కొంచెం వాటర్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టి 1 నిమిషం తర్వాత చింతపండు పులుసు బాగా స్మాష్ చేసి ఓన్లీ జ్యూస్ వేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసినాక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర, వంకాయ పులుసు రెడీ. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ పులుసు రెడీ.